ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మా ఎల్రోయ్ బేతెల్ మినిస్ట్రీ తరపున స్వాగతం పలుకుతూ ఉంటున్నాం. మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మనం బైబిల్ చరిత్రలోని అత్యంత శక్తివంతమైన అర్థవంతమైన సంఘటనల గురించి ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాం. అవి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు. ఈ అద్భుతాల వెనక దాగి ఉన్న ప్రేమ, శక్తి, దైవిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం ప్రభు చేసిన మొట్టమొదటి బహిరంగ అద్భుతం గురించి తెలుసుకోబోతున్నాం. కానాలోని పెండ్లి బిందులో నీటిని ద్రాక్షారసంగా మార్చడం. ఊహించండి, సామాన్యమైన నీటి పాత్రలు అత్యుత్తమ ద్రాక్షారసంతో నిండిపోయాయి. ఇది కేవలం విందును కాపాడిన సంఘటనేనా, లేక అంతకంటే లోతైన దైవిక అర్థం దీనిలో దాగి ఉందా? ఈ అద్భుతం ఎందుకు జరిగింది? యేసు తల్లి అయిన మరియా పాత్ర ఏమిటి? మరియు ఈ అద్భుతం నేటి మన జీవితాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ఆయన శక్తిని, ప్రేమను ఈ సంఘటన ఎలా వెల్లడిస్తుంది? ఈ దివ్యమైన అద్భుతం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, బైబిల్లోని వచనాలు మనకు ఏం బోధిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నాతో పాటు ఈ అద్భుతమైన వాక్యాన్ని ఇచ్చే ప్రయాణంలో ముందుకు సాగండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం నుంచి నాయనా తండ్రి, మరి నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత సూచక్రియల గురించి ప్రభావ మేము ధ్యానించుకోబోతుండగా, మొదటిగా నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి ఆ యొక్క సూచక్రియను ప్రభావ మేము ధ్యానించుకోబోతుండగా, అయ్యా మీరు కృప చూపించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మరి ఈ యొక్క సూచక్రియ వ్రాయబడినటువంటి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలను చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమీ పని? నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చదివాం కదండి. ఈ యొక్క వాక్య భాగాన్ని ఇప్పుడు ధ్యానించుకుందాం. యేసు ప్రభు తన పరిచర్ను ప్రారంభించిన తొలినాళ్లలో జరిగిన సంఘటన ఇది. కానా ఒక చిన్న గ్రామం. యేసు, ఆయన తల్లి మరియా, శిష్యులు సామాన్యమైన ఒక వివాహమునకు పిలబడటం అంటే ఆయన సామాన్య జీవితంలో పాలు పంచుకున్నారని అర్థం. యేసు ప్రభు సాధారణ జీవిత సంఘటనలో పాలు పంచుకోవడం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఒకసారి చూద్దాం. యేసు ప్రభు సాధారణ జీవిత సంఘటనలు, ముఖ్యంగా కానా వివాహం వంటి సామాన్య వేడుకలో పాలు పంచుకోవడం చాలా లోతైన మరియు ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. యేసు కేవలం దేవుడిగా మాత్రమే కాక మానవుడిగా కూడా జీవించాడు. సాధారణ వివాహ విందులో ఆయన పాల్గొనడం ద్వారా ఆయన తనలోని సంపూర్ణ మానత్వాన్ని ప్రకటించారు. ఆయనకు ఆకలి, అలసట మరియు సామాజిక ఆనందం వంటి మానవ అనుభవాలు అన్ని తెలుసు అనేది స్పష్టం చేస్తుంది. దేవుడు మనకు అందుబాటులో ఉంటారు అనటానికి ఒక చక్కని ఉదాహరణ కూడా ఇది. ఆయన మన జీవితంలోని సంతోషకరమైన సాధారణమైన సందర్భాలలో కూడా భాగస్వామి కావడానికి ఇష్టపడతాడు.
యేసు ప్రభు సాధారణ జీవిత సంఘటనలో పాలు పంచుకోవడం అనేది మన నిజ జీవితానికి మరియు నిత్యత్వానికి ఆయన వారధిగా ఉన్నారని, ఆయన ప్రేమ ప్రతి విషయములను విస్తరించి ఉందని తెలియజేస్తుంది. అయితే విందు మధ్యలో ద్రాక్షారసం అయిపోవడం అప్పటి సామాజిక కట్టుబాట్ల ప్రకారం పెళ్లివారికి పెద్ద అవమానం. యేసు తల్లి మరియ ఆ సంక్షోభాన్ని గుర్తించి యేసు ప్రభుతో చెప్పింది. అయితే యేసు ప్రభు అన్నారు, అమ్మా, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకనూ రాలేదు. 4వ వచనంలో రాయబడిన మాట. ఈ మాట అనడంలో యేసేకు ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు యొక్క దైవిక సమయాన్ని ఇది సూచిస్తుంది. తన పరిచర్య ఎప్పుడు ఎలా ప్రారంభించాలో ఆయనకు తెలుసు. యేసు ప్రభు చెప్పిన సమాధానం తర్వాత మరియా యేసయ్యతో చెప్పినది గమనించండి. ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని. మరియా అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో చెప్పినటువంటి మాట. మరియా యొక్క గొప్ప విశ్వాసం ఇక్కడ కనిపిస్తుంది. యేసు ప్రభు చేయగలడని ఆమెకు తెలుసు. అందుకే సేవకులకు సంపూర్ణ విధేయత యొక్క గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అక్కడ 6 రాతి బాణలు ఉంచబడ్డాయి. ఇవి యూదుల శుద్ధీకరణాచారం కోసం ఉపయోగించేవి. ఇక్కడ 6 అనే సంఖ్య అసంపూర్ణతను సూచిస్తుంది. శుద్ధీకరణకు ఉపయోగించే ఆ పాత ఆచారపు పాత్రలు ఇప్పుడు యేసు క్రీస్తు మహిమ ద్వారా నింపబడబోతున్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు ఆ పరిచారకులకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటివి? ఆ బాణల నీళ్లతో నింపుడు అని ఒకటి, రెండవది మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి. అక్కడ ఉన్న సేవకులు యేసు ప్రభు ఆజ్ఞాపించిన దానికి వారు చేసినది గమనించండి. సేవకులు ఆ రాతి బాణలను అంచుల మటుకు నింపిరి అనేది వారి సంపూర్ణ విధేయతను చూపిస్తూ ఉంది. దేవుని అద్భుతానికి మన వైపు నుండి కావలసినది ఆయన ఆజ్ఞలకు నిండుగా లోబడటమే. ఆ సేవకులకు తెలుసు వారు నింపింది నీలేనని. వారు ముంచుకుని తీసుకొని వెళ్లారు. వారు మారు మాట్లాడటం లేదు, చెప్పింది మాత్రమే చేశారు. మనమైతే ద్రాక్షారసం అని చెప్పి వారికి నీళ్ళు పోయాలా అని అడుగుతాం. కానీ అక్కడున్న సేవకులు ఏమీ ఆలోచించలేదు. ఆ సేవకులు ద్రాక్షారసముగా మారిన నీళ్లను అక్కడున్న వారికి పోశారు. అయితే విందు ప్రధాని ఆ ద్రాక్షారసం యొక్క రుచి చూచి అది మంచి ద్రాక్షారసమని ప్రకటించాడు. సాధారణంగా జబ్బు రసం తర్వాత పోస్తారు, కానీ యేసు అందించినది అత్యుత్తమైనది. ఇది క్రీస్తు యొక్క శక్తిని అలాగే గొప్పతనాన్ని సూచిస్తుంది. పాత నిబంధన కంటే యేసు తెచ్చిన కొత్త నిబంధనను గొప్పది మరి ఉత్తమైనదని ఆధ్యాత్మికంగా చెబుతుంది. ఇక్కడ పాత నిబంధన అంటే నీటిని సూచిస్తుంది, ద్రాక్షారసం కొత్త నిబంధనను సూచిస్తూ ఉంది. ఈ అద్భుతం యొక్క ఉద్దేశం కేవలం పెళ్లివారిని అవమానం నుండి తప్పించడమే కాదు, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని లోకానికి ప్రకటించడం. గమనించండి 11వ వచనంలో, అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచారని చెప్పబడింది. అద్భుతాల అంతిమ లక్ష్యం ప్రజలు క్రీస్తును విశ్వసించేలా చేయడమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాలో జరిగిన ఈ అద్భుతం కేవలం ఒక పెళ్లి విందును కాపాడిన సంఘటన మాత్రమే కాదు, ఇది మన నిత్య జీవితానికి, మన విశ్వాస ప్రయాణానికి ఒక శక్తివంతమైన సందేశం. ఈ సూచికలో 2 సందేశాలున్నాయి. మొదటి సందేశం సంక్షోభంలో ఆయన సహాయకుడుగా ఉంటాడు అనేసి. కాబట్టి ఈ సూచికలో మనం చూసింది ఒక ఆకస్మిక సంక్షోభం. విందులో ద్రాక్షరసం అయిపోయింది. ఇది పెళ్లివారికి తీరని అవమానం, వారికి పరీక్షా సమయం. మన జీవితంలో కూడా అకస్మాత్తుగా ద్రాక్షరసం అయిపోవచ్చు. మనకు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యం కలగవచ్చు, సంబంధాలు తెగిపోవచ్చు. అలాంటి సిగ్గుతో నిండిన సంక్షోభ సమయంలో ఆదుకోవడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన మనిషి అవమానం చూడలేడు. ఆయన మనల్ని అవమానం నుండి, లోటు నుండి, భయం నుండి కాపాడటానికి సమయానికి ఆయన వస్తారు. తగిన సమయమందు ఆయన మనల్ని కాపాడతాడు. మనం యేసును పిలిస్తే ఆయన మన లోటును మంచి ద్రాక్షరసముగా మార్చేస్తారు. ఇక 2వ సందేశం విధేయతతోనే ఆశీర్వాదము. మరియా సేవకులకు చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. ఆయన మీతో చెప్పునది చెయ్యుడి అని. సేవకులు అద్భుతాన్ని నమ్మారా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. వారు యేసు మాట విన్నారు. బాణల్లో నీళ్లు అంచుల మటుకు నింపారు. ఆ నీటిని విందు ప్రధాని దగ్గర తీసుకెళ్లారు. వారి విధేయత ఆశీర్వాదానికి మార్గమైంది. దేవుని అద్భుతాలలో భాగస్వం కావాలంటే మనకు కావలసింది గొప్ప జ్ఞానం కాదు, గొప్ప శక్తి కాదు, కేవలం సరళమైనటువంటి విధేయత అంతే.
మన జీవితంలోని రాతి బాణల్లో నీరు పొయ్యమని, అంటే మన పనులు మనం చేయమని, మన శ్రద్ధ మనం పెట్టమని, నీతిగా జీవించమని ప్రభు చెప్తున్నారు. ఆ చిన్న విధేయత చర్య ద్వారా యేసు ఆ నీటిని అత్యుత్తమ దాసరసంగా మార్చి మనకు అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇస్తారు. ఆయన చెప్పినది చేయడం, ఆయనపై నమ్మకం ఉంచడం, ఇదే మన ఆశీర్వాద రహస్యం. మీ జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభుకు అప్పగించమని ఈ యొక్క వాక్యం ద్వారా పిలుపునిస్తూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆయనను మీ సంక్షోభానికి ఆహ్వానించండి. కష్టములో ఉన్నారా, బాధలో ఉన్నారా, పిలవండి ఆయనను. ఆయన మాటలు శ్రద్ధగా వినండి, ఆయన చెప్పే మాటలు వినండి, విధేయత చూపండి. వాక్యం వెలువడుతున్నప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపడం మనం చేయాల్సింది. అప్పుడు కానాలో ఆయన తన మహిమను బయలుపరిచినట్లుగా మన జీవితాలలో కూడా గొప్ప అద్భుతాలు చేస్తూ తన మహిమను బయలుపరుస్తారని విశ్వసిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు అట్టి కృపను మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలలు వంచండి, నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతాలు చేసే మా ప్రభు అయిన యేసు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభు, కానాలోని పెళ్లి విందులో నీటిని అత్యుత్తమ ద్రాక్షరసముగా మార్చి మీ అపారమైన శక్తిని, మీ కనికరాన్ని మాకు చూపించినందుకు వందనాలు. ఆ కుటుంబానికి కలిగిన అవమానాన్ని మీరు గొప్ప సంతోషంగా మార్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి. మా జీవితాల్లో కూడా ద్రాక్షరసం అయిపోయిన ప్రతి సంక్షోభంలో, ప్రతి లోటులో, ప్రతి ఆందోళనలో మీరు జోక్యం చేసుకోమని వేడుకుంటున్నాం. మా సంపూర్ణమైన ప్రయత్నాలను, మా సాధారణ జీవితాన్ని మీ మహిమతో, మీ ఉనికితో నింపండి తండ్రి. మరి ఆ సేవకులకి ఇచ్చిన ఆజ్ఞని మీద ధ్యానిస్తున్నాం ప్రభా. ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి మాట మా జీవితంలో మీ ఆజ్ఞలు సంపూర్ణంగా అనుసరించడానికి, నిండు విధేయతో జీవించడానికి మాకు సహాయం చేయండి. మేము నమ్మకంతో నింపుతున్న రాతి బాణలను మీరు అద్భుతమైన ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ మొదటి సూచక్రియ ద్వారా మీ మహిమను బయలుపరిచినట్టుగా మా విధేయత ద్వారా మా జీవితంలో మీ మహిమను బయలుపరచమని, మా విశ్వాసాన్ని దృఢపరచమని వేడుకుంటూ మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.